అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఒక వజ్ర ఆయుధం సారు ప్రొఫెసర్ వృత్తిని విఆర్ఎస్ గా తీసుకొని సమాజం కోసం సమాజాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలి, ప్రపంచాన్ని బాగు చేయాలి, సిటిజన్సీ లైఫ్ స్టైల్ ని పెంచాలి, పెంపొందించాలి, అప్లిఫ్ట్ చేయాలని అన్ని విధాలమైన ఆలోచన విధానంతో కలిగి ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ సార్కి తన అమూల్యమైన స్పీచ్ ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తమ్ముడు సిద్ధార్థ మరియు వేదిక మీద గౌరవనీయులు బక్కి వెంకటయ్య గారు, మన SC/ST కమిషన్ చైర్మన్, మిగతా నా తోటి సహా ఉపాధ్యాయులు మరియు KVPS నాయకులు స్కైలా బాబు గారు, వచ్చిన మిత్రులారా, నా హైట్ ఇది సరిపోతలేదా? నిలబడాలా? సైడ్ జరగండి. ఫ్రెండ్స్, మానవ హక్కుల సమస్య ఇవాడిది కాదు, రేపటితో అందమయ్యేది కాదు. ఈ ప్రపంచంలో మానవ జాతి ప్రారంభం నుండి మళ్ళీ మానవ జాతి అంతమయ్యేంత వరకు మానవ హక్కులు ఉంటాయి. దాని చర్చ ఉంటుంది. సో కాబట్టి అంతం లేని సబ్జెక్ట్ ఇది, అనంతమైన సబ్జెక్టు మానవ హక్కులు. కాకపోతే భారత రాజ్యాంగానికి మానవ హక్కులకి ముడిపెడుతూ తమ్ముడు ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ నేషనల్ సెమినార్ ఆన్ హ్యూమన్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ మీద మీరు మాట్లాడాలి సార్ అని చెప్పడం జరిగింది. తప్పకుండా మాట్లాడదని నేను చెప్పాను. అయితే మానవ హక్కులకి ఇవాళ ప్రాథమిక హక్కులకు చాలా తేడా ఉంది. చాలా దేశాలు మానవ హక్కులని గుర్తించినాయి, కానీ ప్రాథమిక హక్కులుగా అంగీకరించలేదు. సో మానవ హక్కులకు ప్రాథమిక హక్కులకు తేడా ఏంటంటే, ప్రాథమిక హక్కులు నువ్వు రాజ్యాంగం ద్వారా పొందొచ్చు. మన భారత రాజ్యాంగంలో అయితే ఆర్టికల్ 32 ద్వారా 226 ద్వారా, నువ్వు హైకోర్టులో అయితే ఆర్టికల్ 226 ద్వారా, అదే సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32 ద్వారా నీ యొక్క ప్రాథమిక హక్కులన్నింటినీ పొందొచ్చు, కానీ మానవ హక్కులు పొందలేవు. సో మానవ హక్కులకు ప్రాథమిక హక్కులకు తేడా ఏంటి మరి? సో మానవ హక్కులు అంటే మానవ జాతికి సంబంధించి, మానవ జాతే కాదు, ఆల్ లివింగ్ బీయింగ్స్ అంటే జీవజలం, నాన్ లివింగ్ బీయింగ్స్ ఆల్సో. ఒక మనిషి పుట్టుక నుండి అంటే గర్భాశ్రమం నుండి చనిపోయి శవమైన తర్వాత కూడా మానవ హక్కులు ఉంటాయి. సో రాజ్యాంగం కూడా నీ పుట్టుక లోపల నుండి, నీ గర్భంలో మానవ జాతి అంటే శిశువు నుండి, నేను ఒక మొన్న చూశాం కదా నమ్రత గారు సమస్య చూశాం కదా మనం, అరెస్టులు అవన్నీ కూడా గర్భానికి సంబంధించిన అంశాలే. ఆమె బిచ్చగాళ్ళ వీర్యంతో కోర్టు సంపాదించింది, బిచ్చగాళ్ళ నుండి వీర్యం సేకరించింది. అంటే ఒక వీర్య కణం కూడా, వీర్య కణానికి మానవ హక్కులు ఉంటాయి. పురుష వీర్య కణానికి, స్త్రీ అండానికి మానవ హక్కులు ఉంటాయి. చాలా వరకు చాలా మందికి తెలియకపోవచ్చు, ఉంటాయి. మానవ జాతి ఉత్పత్తికి కారణమైన ఈ వీర్య కణము, అండము, వాటికి కూడా మానవ హక్కులు ఉంటాయి, వర్తిస్తాయి. చనిపోయిన డెడ్ బాడీకి కూడా మానవ హక్కులు వర్తిస్తాయి. గౌరవప్రదంగా ఆ డెడ్ బాడీని ఖననం చేయాల్సిన బాధ్యత కూడా మానవ హక్కుల్లో భాగం. మన ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో మొత్తం ప్రపంచం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయనకు న్యాయం మాత్రం జరగలేదు, కానీ చర్చ మాత్రం జరిగింది. ఆయన మానవ హక్కుల ఉల్లంఘన ఓపెన్ గా జరిగిందనే విషయం అందరికీ తెలుసు.
కానీ న్యాయం మాత్రం జరగలేదు. కారణం ఏంటంటే ఒక దళిత పాస్టర్ ఆయన, అదే ఒక రెడ్డి పాస్టర్, ఒక కమ్మ పాస్టర్, ఒక వెలంబ పాస్టర్ అయితే హుటాహుటిగా న్యాయం జరిగేదట. అంతే అంటే మానవ హక్కులకు కూడా కులం ఉంది, నీ రాజకీయ ప్రాథమిక హక్కులకు కూడా కులం ఉన్నది, నీ రాజ్యాంగ హక్కులకు కూడా కులం ఉన్నది. అందుకే కులం అనే అంశాన్ని మానవ హక్కుల అంశంగా చేర్చమని చెప్పి నేను ప్రతిపాదించాను, చేర్చాను. నేను ఒక డీన్గా హెచ్ఓడిగా పనిచేసినప్పుడు మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీలో మానవ హక్కులు, తర్వాత సామాజిక న్యాయం, హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ అనే ఒక మాస్టర్స్ కోర్సు ఇంట్రడ్యూస్ చేశాడు. అలాగే పీజీ డిప్లొమా కోర్సు ఇంట్రడ్యూస్ చేశాడు. దాంట్లో ఈ కులము, కుల హక్కులు, ఈ కులముల మీద వివక్షత, అణచివేత, వాటన్నిటి మీద అంటరానితనం, దీని మీద కూడా మానవ హక్కులో భాగమైన అంశాన్ని నేను విద్యార్థులకు బోధించడం జరిగింది, సిలబస్ తయారు చేయడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మానవ హక్కుల అంశాల్లో కులాన్ని చేర్చడం ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే జరిగింది. హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ అనే ఒక సబ్జెక్టు మాస్టర్స్ డిగ్రీలో పెట్టాను. భారతదేశంలో ఎవరు పెట్టలేదు, నేనే చెప్పి పెట్టాను. ఫారెన్లో ఉంది, మరి ఫారెన్లో ఉంది, ఫారెన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంది, ఫారెన్లో లండన్ యూనివర్సిటీలో ఉంది, కానీ ఇండియాలో లేదు ఆ కోర్స్. బట్ ఇండియాలో మొట్టమొదటిసారిగా మానవ హక్కులు, సామాజిక న్యాయం అనే అంశం మీద మాస్టర్స్ డిగ్రీ ప్రవేశపెట్టిన ఘనత మాత్రం నాకే దక్కుతుంది. ఎందుకు పెట్టాల్సి వచ్చింది, నేను ఆ కోర్సు ఎందుకు అవసరం? ఇవాళ అనేక రకాల కోర్సులు ఉన్నప్పటికీ 55 లా కోర్సులు ఇవాళ LLB 5 years కోర్సు వాళ్ళ పిల్లలు చదువుతున్నారు. కానీ దీంట్లో సోషల్ జస్టిస్ అనే కోర్సు లేదు. సోషల్ జస్టిస్ అనే కోర్సు లేదు. అది ప్రాథమిక హక్కుల్లో భాగమని. సామాజిక న్యాయం అనేది ప్రాథమిక హక్కుల్లో భాగము, దానికి సంబంధించిన కోర్సు లేదు ఎక్కడ. ఈవెన్ న్యాయశాస్త్రంలో సోషల్ జస్టిస్ అనే కోర్సు లేదు పిల్లలకు, LLB పిల్లలకు లేదు, మాస్టర్స్ పిల్లలకు లేదు. సో లేకపోతే ఉస్మానియాలో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు అంటే మానవ హక్కులు కులంతో ముడిపడినాయి. భారతదేశంలో కుల ప్రస్తావన లేకుండా మానవ హక్కులు లేవు భారతదేశంలో. ఒక బ్రాహ్మణ, ఈవెన్ ఒక లెఫ్ట్ పార్టీలో, ఒక లెఫ్ట్ సంఘాల్లో ఒక బ్రాహ్మణుడు ఎన్కౌంటర్లో చనిపోడు, కానీ ఒక 100 మంది దళితులు చనిపోతారు, కానీ ఒక బ్రాహ్మణుడు చనిపోయే ఆస్కారం లేదు. మానవ హక్కుల గురించి మాట్లాడే ఒక బ్రాహ్మణ మేధావి ప్రొఫెసర్ పోలీసులకు పోయి ఆయనే చదువు చెప్తాడు, మళ్ళీ నక్సలైట్ల పోయి కూడా ఆయనే చదువు చెప్తాడు. మానవ హక్కుల గురించి పోలీసులకు కూడా ఆయనే చెప్తాడు, నక్సలైట్లకు కూడా ఆయనే చెప్తాడు. చివరికి ఆయన ఎవరిని కాపాడుతాడు అంటే తన యొక్క బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కాపాడుతాడు, తన అగ్రకుల ఆధిపత్యాన్ని కాపాడుతాడు. ఎందుకంటే భారతదేశంలో మానవ హక్కులు అంటే అవి అన్ని కులాలకు సమానంగా వర్తించాయి. భారతదేశంలో ప్రాథమిక హక్కులు అంటే అన్ని కులాలకు సమానంగా వర్తించాయి. మనకు పేపర్ మీద మాత్రం అందరికీ సమానమే. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ఫ్రెటర్నిటీ, ఇవన్నీ పేపర్ మీద ఉంటాయి బాగానే, కానీ ఆచరణలో ఇవేవి కూడా మనకు వేరు, ఇతర కులాలకు వేరు. అంటే అందుకే ఈ వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉందో త్రివర్ణాలకు వేరు, ఇతర వర్ణాలకు వేరు మానవ హక్కులు. సో ఆ కోణం చర్చ జరగాలి. ఆ కోణం చర్చ జరగడానికి నేను మానవ హక్కుల కోర్సులో సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్, కులం అనే ప్రస్తావన తీసుకురావడం జరిగింది. చాలా మంది అట్లా నువ్వు తీసుకొస్తావు, చాలా ప్రోగ్రెసివ్ వాళ్ళ ఈ మాటలు మాట్లాడేది, చాలా అంటే చాలా ప్రోగ్రెసివ్. ఉస్మానియా యూనివర్సిటీలో మేము ప్రోగ్రెసివ్ అని చెప్పుకునే ప్రొఫెసర్లు ఈ సోషల్ జస్టిస్ కులం గురించి చర్చించే మానవ కులం అని చెప్పి వాళ్ళు ఏ మానవ గురించి పుతస్తమానం మాట్లాడతారో, ఏ ప్రొఫెసర్ అనుగోపాలతోని లేకపోతే ఇంకా మిగతా వాళ్ళతోని మాట్లాడతారు. వీళ్ళంతా పోయి వాళ్ళ
వాళ్ళే ఆ కోర్సులో ఉన్న ఈ కులం అనే సబ్జెక్టును, సోషల్ జస్టిస్ అనే సబ్జెక్టును వ్యతిరేకించారు బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో. ఉస్మానియా యూనివర్సిటీ ఫార్మర్ ప్రొఫెసర్ చెప్తున్నారు, అంటే మనోళ్ళకి చదువు వస్తే ఉన్నపాతి పోతాడు కదా ఊళ్ళో, అవునా? చదువుకున్నాడు కంటే సాగరం ఉన్నాయమంటారు కదా ఊళ్ళో, అవునా కదా? సో ఈ పరిస్థితి ఇవాళ సో కాల్డ్ ప్రొఫెసర్స్ ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటూ ఏ ప్రజల పక్షాన్ని నిలబడాలో, ఏ ప్రజల పక్షాన్ని కొట్టడాలో, ఏ ప్రజలకు అవసరమైన జ్ఞానాన్ని అందించాలో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ లక్షల జీతాలు తీసుకుంటూ ఒక్కరోజు పాఠం చెప్పకుండా ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఉన్నత విద్యా వ్యవస్థ దుర్మార్గంగా కుల ఆధిపత్యంలో, మనవాళ్ళ ఆధిపత్యంలో, అగ్రవర్ణ ఆధిపత్యంలో కొనసాగడం సిగ్గుచేటు. మొట్టమొదటి దళితులు వైస్ ఛాన్సలర్ అయి దళితుల గురించి మాట్లాడకపోవడం, దళితులకు జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పకపోవడం, వాళ్ళకు న్యాయం చేయకపోవడం, కుల ప్రస్తావనే లేదనడం, ఇది సిగ్గుచేటు. సో కాబట్టి మిత్రులారా, ఇవాళ మానవ హక్కుల అంశంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత శూద్రులకి, అతి శూద్రులకి మానవ హక్కుల కల్పన జరిగింది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక మనిషిగా గుర్తించబడ్డాడు ఈ శూద్ర, అతి శూద్ర కులాలు, మహిళలు కూడా. ఎప్పుడంటే 1950 జనవరి 26 నుండి మాత్రమే భారతదేశంలో. అంతకు ముందు వీళ్ళు కులాలుగా మాత్రమే చూడబడ్డారు, వీళ్ళు వర్ణాలుగా మాత్రమే చూడబడ్డారు, మనుషులుగా చూడబడలేదు. ప్రాథమిక హక్కులు వీళ్ళకు లేవు. స్త్రీకి నా స్త్రీ స్వతంత్ర అరాధం అంటారు, అంటే స్త్రీకి స్వేచ్ఛ లేదు, దళితులకు స్వేచ్ఛ లేదు, శూద్రులకు స్వేచ్ఛ లేదు, శూద్రులకు సమానత్వం లేదు. స్వేచ్ఛ, సమానత్వము, సామరస్యత్వము, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం లేకుండా భారత రాజ్యాంగమే లేదు. ఈ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటిసారిగా ఈ మెజారిటీ ప్రజలు, భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజలను మనుషులుగా గుర్తించాడు. అప్పటిదాకా వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు మనుషులు కాదు. ఈ దేశంలో వీళ్ళు శూద్రులు, అతి శూద్రులు మాత్రమే, మనుషులు కాదు. వీళ్ళకు మానవ హక్కులు వర్తించాయి. అందుకే మన ధర్మం వీళ్ళని అడుగడుగున చదువుకునే హక్కుకు దూరం చేసింది, జ్ఞానం పొందే హక్కుకు దూరం చేసింది, అధికారం సంపాదించే హక్కుకు దూరం చేసింది, సంపద సంపాదించే హక్కుకు దూరం చేసింది, ఈవెన్ సమానంగా స్త్రీ పురుషులు సమానంగా కూర్చునే హక్కు కూడా దూరం చేసింది ఈ మన ధర్మం. ఈ మన ధర్మాన్ని మంట కలిపి ఇలా మనుషులుగా, ఇలా మనం అందరినీ మనుషులుగా చేసింది ఏదైనా ఉంటే అది భారత రాజ్యాంగం మాత్రమే ఈ దేశంలో మనల్ని మనుషులుగా చేసింది. అప్పటిదాకా మనం అంత మనుషులు కాదు. ఈ భారతదేశంలో త్రివర్ణాలు మాత్రమే మనుషులు, త్రివర్ణాలు మాత్రమే మనుషులు, త్రివర్ణాలకు మాత్రమే సంపద చేసే అధికారం, చదువుకునే హక్కు ఉంది, పరిపాలన చేసే అధికారం ఉంది. ఇతర వర్గాలకు ఎవరికి ఆ హక్కు లేదు. కానీ ప్రపంచం అంతా కూడా మానవ హక్కుల ఉడంబడికి కట్టుబడి, ప్రపంచమంతా కూడా, అది ఇస్లాం దేశం కావచ్చు, అది క్రైస్తవ దేశం కావచ్చు, సమానత్వ సూత్రానికి కట్టుబడి ఆయా దేశాల్లో మానవ హక్కుల ఉడంబడికలు జరిగితే భారతదేశంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఈ మన ధర్మం పునాదిగానే ఇప్పటి వరకు 105 పైగా సవరణలు ఏవైతే జరిగాయో ఆ సవరణలన్నీ సవరణల కోసమే ఉపయోగపడే విధంగా సవరణలు జరిగాయి తప్ప అవర్ణల కోసం కానే కాదనే విషయాన్ని ఒక లా ప్రొఫెసర్ గా చెప్పదలుచుకునే సందర్భంగా. సో అందుకే మనం రీడిఫైన్ చేయాలి మానవ హక్కుల్ని. మానవ విలువలతో కూడిన మానవ హక్కుల గురించి చర్చ జరగాలి ఈ దేశంలో. ఈ దేశంలో మానవ హక్కులు అంటే పోలీసులకు మాత్రమే హక్కులు ఉండడం, మన నక్సలైట్లకు మాత్రమే హక్కులు ఉండడం కాదు. ఈ దేశంలో నక్సలైట్ల గురించి మాత్రమే మానవ హక్కులు చర్చ చేయడం కాదు. ఈ దేశంలో మానవ హక్కులు అంటే మొత్తం యావత్ సమాజానికి సంబంధించింది. అది నక్సలైట్వా, పోలీసువా, నువ్వు మనిషివైతే చాలు నీకు మానవ హక్కులు ఉంటాయి. నీ సిద్ధాంతం ఏదైనా కావచ్చు, నీ విధానం ఏదైనా కావచ్చు. ఈ దేశంలో ఐడియాలజీకి మానవ హక్కులకు సంబంధం లేదు. మనిషిగా
నువ్వు అంబేద్కర్ వాదివా, నువ్వు మార్క్స్ వాదివా, లేకపోతే నువ్వు నక్సలైట్వా, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు మనిషివా కాదా? నీకు మనిషి అయినప్పుడు మానవ హక్కులు ఉంటాయి, నువ్వు మనిషి కాకపోతే మానవ హక్కులు ఉండవు. ఈవెన్ జంతువులు కూడా మానవ హక్కులు ఉన్నాయి, జంతు హక్కులు ఉన్నాయి. ఈ దేశంలో జంతువులు ప్రేమిస్తారు, జంతు హక్కుల గురించి మాట్లాడతారు, కానీ ఒక మనిషిని అంటరాని వాడిగా చూస్తాడు, ఒక మనిషి హక్కుల గురించి మాట్లాడాడు, ఒక మనిషిని దూరం పెడతాడు. ఈ దేశంలో ఒక జంతువును ప్రేమిస్తాడు, ఆ జంతువు గురించి దాని ఉచ్చ చదువుతారు, జంతువు ఉచ్చ, అది మనకి పవిత్రము. కానీ తోటి మనిషిని ముట్టుకుంటే కంజాతి నా కొడుకులారని తిడతాడు. అందుకే వాళ్ళ హఠావో, మార్వాడి హఠావో అనే నినాదము, ఉద్యమం ఎందుకు మొదలైందంటే వాళ్ళు ఈ మానవ విలువలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కల్తీ పేరుతో మానవ హక్కుల ఉల్లంఘనకు పనిచేస్తున్నారు. దోపిడీ పేరుతో ఈ దోపిడీ సమాజాన్ని, రాజ్యాంగానికి వ్యతిరేకమైన దోపిడీ సమాజాన్ని నిర్మిస్తున్నారు. అందుకే మార్వాడి గోబ్యాక్ అనే వినోదాన్ని మానవ హక్కుల కోణంలో చూడాల్సిందిగా ఈ సందర్భంగా నేను మేధావులంతా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మార్వాడి ఒకటే కాదు, ఎవరు దోపిడీ చేసినా సరే, ఎవరు రాజ్యాంగ ఉల్లంఘన చేసినా సరే, ఎవరు పన్నులు కట్టకపోయినా సరే, ఈ దేశంలో ఎవరు కల్తీ చేసినా సరే, ఎవరు మనిషిని మనిషిగా చూడనప్పుడు, ఎవరైనా సరే మానవ హక్కుల ఉల్లంఘన జరిగే విధంగా వాళ్ళ సిద్ధాంతం ఉన్నప్పుడు, వాళ్ళ మత విధానం ఉన్నప్పుడు, వాళ్ళ భాషా విధానం ఉన్నప్పుడు, వాళ్ళ మనస్తత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మానవ హక్కుల ఉల్లంఘనే. అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన విధానం. ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు. ఎప్పుడో బైబిల్ రాకముందే మానవ హక్కుల చరిత్ర ఉంది. బైబిల్ యేసుక్రీస్తు పుట్టక ముందే ఈ ప్రపంచంలో మానవ హక్కుల చరిత్ర ఉంది. ఈ జీసస్ గాని, అల్లా గాని, ఇంకా ఇంకో దేవుడు గాని ఏ దేవుడు పుట్టక ముందే ఈ ప్రపంచంలో, భూ ప్రపంచంలో మానవ హక్కుల శాస్త్రం పుట్టిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు చెప్పాల్సుకున్నా. మానవ హక్కుల శాస్త్రం ఎంత మహోన్నతమైందంటే ఒక మనిషిగా ప్రేమించమని చెప్తుంది. ఒక మనిషికి నీతో పాటు సమానంగా గుర్తించమని చెప్తుంది. అది స్త్రీ అయినా పురుషుడైనా నీతో పాటు సమానమైన హోదా ఇవ్వాలని చెప్తుంది, నీతో పాటు సమానమైన అవకాశం ఇవ్వాలని చెప్తుంది మానవ హక్కుల శాస్త్రం. అవి భారత రాజ్యాంగంలో కూడా పొందుపరిచారు. భారత రాజ్యాంగంలో ఇవాళ ఈ అంశాలన్నీ కూడా పొందుపరిచారు. మానవ హక్కుల ఉడంబడికలో భాగంగా మాత్రమే భారత రాజ్యాంగ నిర్మాణం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాణం ప్రపంచ మానవ హక్కుల ఉడంబడికలో భాగంగా ప్రపంచ మానవాళికి జీవించే హక్కు ఉన్నట్టుగానే భారత రాజ్యాంగంలో ఏ దేశంలో పుట్టిన వాడికైనా, ఏ కలరైనా, ఎవరైనా సరే జీవించే హక్కు ఒక ప్రపంచంలో భారత రాజ్యాంగంలో ఉంది. నువ్వు ఏ దేశ పౌరుడైనా సరే ఈ దేశంలో జీవించే హక్కు నీకు ఉంది. కారణం ఏంటి? ప్రపంచ మానవ హక్కుల ప్రకటన ద్వారా ఈ విషయాన్ని మనం తీసుకున్నాము. ఈ ప్రియాంబుల్లో ఉన్న మొత్తం లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్ అనే పదాలు కానీ, సోషల్ అండ్ ఎకనామికల్ జస్టిస్ అనే పదాలు కానీ, సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ కానీ, కల్చరల్ రైట్స్ కానీ, ఇవన్నీ మానవ హక్కుల ఉడంబడిక యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే ఉడంబడిక నుండి 1948 ఉడంబడిక నుండి తీసుకున్నాయి. ఇవన్నీ బౌద్ధం నుండో, జైనం నుండో, ఇంకెక్కడ ఇస్లాం నుండో, క్రిస్టియానిటీ నుండో కాదు. ఇవంతా మానవ హక్కుల శాస్త్రం. అంటే ఆ వాటి నుండి సారాంశం తీసుకున్నప్పటికీ కూడా ఇవి ప్రపంచంలో యూనివర్సల్ గా ఉన్నాయి. ఈ మతాలు పుట్టక ముందే ఉన్నాయి ఈ యూనివర్సల్ సిద్ధాంతాలు. అందుకే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ మీద మొత్తం న్యాయ వ్యవస్థ ఆధారపడి ఉంది. ఈ న్యాయ వ్యవస్థ అంతా ఆధారపడి ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న న్యాయ వ్యవస్థ అంతా కూడా ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఈ వాయువుకు కులం లేదు, అంటరానితనం లేదు, నీరుకు లేదు, కులం లేదు, అంటరానితనం లేదు, లేదా మతవివక్షత లేదు. మరి నీటికి, గాలికి, నిప్పుకు లేదు ఈ అంటరానితనం, ఈ కులము లేదంటే ఈ వివక్షత. ఈ పంచభూతాల సాక్షిగా ఈ పంచభూతాల్లో ఉన్న ఈ ప్రకృతి ఇచ్చిన ఈ మానవ హక్కుల్ని నాశనం చేస్తుంది మానవుడు. ఈ మానవుడే మానవ హక్కుల ఉల్లంఘనను ఇవాళ పాల్పడుతున్నాడు. కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, భాష పేరు మీద, ఇవాళ సిద్ధాంతం పేరు మీద, రాతాంతం పేరు మీద మానవ హక్కుల ఉల్లంఘన జరగడానికి కారణం ఈ మానవాళి మాత్రమే. ముఖ్యంగా స్వార్థపరులైన మానవాలు, స్వార్థపరమైన నాయకత్వం, స్వార్థపరమైన దేశాలు ఈ ప్రపంచ మానవ హాలిని హననం చేస్తూ
లక్షలాది మందిని ఊచకోసి హిట్లర్ లాంటి దుర్మార్గుడు ఇలా లక్షలాది మందిని ఊచకోసి ఈ ప్రపంచంలో మానవ హక్కుల ఉల్లంఘనకు హననకు పాల్పడిన దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నారంటే అది హిట్లర్. ఒక మొత్తం ఆ హిట్లర్ సిద్ధాంత భూమికగా ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇవాళ మనుషుల మధ్య మతం చిచ్చు రగిలించి కనీసం నువ్వు గొడ్డు కూర తింటే నువ్వు చంపడం, చేసిన మనకుంటే చంపడం, లేకపోతే తన మతం గురించి మాట్లాడకపోతే చంపడం, ఇవాళ తోటి మానవులని ఈ రకమైన వివక్షతకు అన్యాయానికి గురి చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అనే విషయాన్ని ఇవాళ అట్లాంటి సంస్థలు అట్లాంటి పార్టీలు ఇవాళ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ పంచభూతాల్లో ఉన్న ఈ ప్రకృతి ఇచ్చిన ఈ మానవ హక్కుల్ని నాశనం చేస్తుంది మానవుడు. ఈ మానవుడే మానవ హక్కుల ఉల్లంఘనను ఇవాళ పాల్పడుతున్నాడు. కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, భాష పేరు మీద, ఇవాళ సిద్ధాంతం పేరు మీద, రాజాంతం పేరు మీద మానవ హక్కుల ఉల్లంఘన జరగడానికి కారణం ఈ మానవాళి మాత్రమే. ముఖ్యంగా స్వార్థపరులైన మానవాలు, స్వార్థపరమైన నాయకత్వం, స్వార్థపరమైన దేశాలు ఈ ప్రపంచ మానవ హాలిని హననం చేస్తూ లక్షలాది మందిని ఊచకోసి హిట్లర్ లాంటి దుర్మార్గుడు ఇలా లక్షలాది మందిని ఊచకోసి ఈ ప్రపంచంలో మానవ హక్కుల ఉల్లంఘనకు హననకు పాల్పడిన దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నారంటే అది హిట్లర్. ఒక మొత్తం ఆ హిట్లర్ సిద్ధాంత భూమికగా ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇవాళ మనుషుల మధ్య మతం చిచ్చు రగిలించి కనీసం నువ్వు గొడ్డు కూర తింటే నువ్వు చంపడం, చేసిన మనకుంటే చంపడం, లేకపోతే తన మతం గురించి మాట్లాడకపోతే చంపడం, ఇవాళ తోటి మానవులని ఈ రకమైన వివక్షతకు అన్యాయానికి గురి చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అనే విషయాన్ని ఇలా అట్లాంటి సంస్థలు అట్లాంటి పార్టీలు ఇవాళ గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్తాడు, భారత రాజ్యాంగం ఈ రోజు నుండి అమల్లోకి వస్తున్నది 26 జనవరి 1950 ఆన్వర్డ్స్. మనం రెండు సమాజంలోకి ఎంటర్ అవుతున్నాం. ఒకటి రాజ్యాంగ పరంగా అందరం సమానమే, ఓటు ఒక మనిషికి ఒకటే ఓటు, దానికి ఒకటే విలువ. ఆ విషయాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ దేశమంతా ప్రచారం చేస్తున్నాడు ఓటు అధికార యాత్ర పేరు మీద. అంబేద్కర్ సూచించిన ప్రకారంగా మనకు రాజకీయ ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు మాత్రమే కాదు, ఒక మనిషికి ఒక ఓటు, దానికి ఒకటే విలువ. అది రాజకీయ ప్రజాస్వామ్య హక్కులో భాగంగా వచ్చింది. అది మానవ హక్కే. ఓటు అనేది కూడా ఒక మానవ హక్కులో భాగంగా వచ్చింది. దాని యొక్క 300 సంవత్సరాల చరిత్ర, పోరాట చరిత్ర ఉంది. ఈ దేశంలో, భారతదేశంలో మాత్రమే స్త్రీ పురుషులకు అన్ని కులాలకు ఓటు హక్కు వచ్చింది. కనీసం అమెరికాలో కూడా స్త్రీకి ఓటు హక్కు రాలేదు. అట్లాంటి స్థితిలో ఇవాళ 79 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని ఒకవైపు, మరొక వైపు భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఇవాళ ఓట్ అధికార యాత్ర పేరు మీద ఏ ఓట్లను చోరీ చేస్తున్న రాజకీయ పార్టీలు, దానికి సపోర్ట్ చేస్తున్న ఎన్నికల కమిషన్ నిట్ట నిలువున ఇవాళ ప్రశ్నిస్తున్న చరిత్ర మనకు కనబడుతుంది. విద్యావంతులైన వాళ్ళు ఇవాళ ఈ ఓట్ చోరీ చరిత్ర ఏదైతే కొనసాగుతుందో ఈ దేశంలో, దాని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే చరిత్ర, అది కూడా మానవ హక్కుల ఉల్లంఘనే. అది నీ రాజకీయ హక్కుల ఉల్లంఘన. ఓటు వేసే అధికారం ప్రతి వాడికి, ప్రతి పౌరుడికి, పౌరుడు రాకుంది ఈ దేశంలో. నీ ఓటు చోరీ అవుతుందంటే, మ్యానిపులేషన్ అవుతుందంటే, నీ ఓటు రిగ్గింగ్ అవుతుందంటే నీ రాజకీయ హక్కును హరించడమే. అది మానవ హక్కులో భాగంగా వచ్చింది. సో ఈ క్రమంలో విద్యావంతులైన మన సమాజం ఇవాళ నేను ఇంకా 12 ఏళ్ల సర్వీసు వదులుకొని, లక్షలాది జీతాన్ని వదులుకొని ఇవాళ మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, సమాజ నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మానవ హక్కుల రాజ్యాంగ హక్కులు కాపాడబడాలో అది పాలకుడు మాత్రమే కాపాడతాడు, పాలకుడు మాత్రమే రాజ్యాంగాన్ని అమలు చేస్తాడు, పాలకుడు మాత్రమే పాలసీలు తయారు చేస్తాడు. మా ప్రొఫెసర్ తయారు చేయని పాలసీలు. ది లీడర్ కెన్ చేంజ్ ది సొసైటీ, ది లీడర్ కెన్ మేక్ ద సొసైటీ, ది లీడర్ కెన్ మేక్ ద పాలసీ. అందుకే లీడర్లను తయారు చేయడం మన బాధ్యతగా గుర్తించి, నా బాధ్యతగా గుర్తించి వచ్చి రాజీనామా చేసి ఇలా ఆర్కే పార్టీకి బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ అధ్యక్షునిగా ఇవాళ మీ ముందు నిలబడ్డా. సమాజ స్థాపనే లక్ష్యంగా ఇలా మానవ హక్కుల ఉడంబడిక చెప్తుంది. సమాజ స్థాపనే లక్ష్యంగా భారత రాజ్యాంగం బోధిస్తుంది. మరి ఎందుకు జరగలేదు? లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది.
అదానీలు, అంబానీలు ఇవాళ కోటీశ్వరులు ఇవాళ మొత్తం భారతదేశంలో రోజుకు రోజు పెరుగుతుంటే పేదవాడు మరింత పేదవాడుగా ఉండే పాలసీలు ఈ దేశంలో కొనసాగుతూ మనుషులంతా పిచ్చగలుగా తయారు చేసి నీకు నాణ్యమైన విద్య లేకుండా, నాణ్యమైన వైద్యం లేకుండా, నీకు నాణ్యమైన చదువు లేకుండా, నీకు జ్ఞానం లేకుండా నిన్ను పిచ్చగలుగా తయారు చేసే వ్యవస్థ తయారు చేస్తే అది భారత రాజ్యాంగానికి మానవ హక్కుల ఉల్లంఘన కాదా? రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కాదా? ఇట్లాంటి దుర్మార్గమైన పార్టీలు, దుర్మార్గమైన పాలనలు, ఈ దుర్మార్గమైన విధానాలను వ్యతిరేకించడమే చదువుకున్న ప్రతి వాడి యొక్క బాధ్యత. పాపం చదువుకోవడంలో వాళ్ళకు జ్ఞానం తెలియదు, వాళ్ళకి రాజ్యాంగం తెలియదు, వాళ్ళకి ప్రాథమిక హక్కులు అంటే ఏంటో తెలియదు, ప్రాథమిక విధులు అంటే ఏంటో తెలియదు. కానీ చదువుకున్నా మనం ఎంతమంది భారత రాజ్యాంగం చదువుతున్నాం? ఎంతమంది మానవ హక్కుల కనీసం 1993 యాక్ట్ చదువుతున్నాం? చిన్న బుక్కే 1993 ఇండియాలో అది అడాప్ట్ చేసుకున్నప్పుడు చాలా స్మాల్ డాక్యుమెంట్ అది. ఆ డాక్యుమెంట్ ద్వారా ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ అయిన భారత రాజ్యాంగంలో అప్పుడే పొందుపరిచిన విషయాలు మనకి 1948లో మానవ ఉడంబడిక వస్తే ఆ 1948లో వచ్చిన ఉడంబడికను మనం 1950లో అప్పటికి ఇవాళ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్ నడుస్తున్నాయి. ఆ నడుస్తున్న క్రమంలోనే ప్రపంచ మానవ హక్కుల మొత్తం శాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చదివాడు. ప్రపంచ మానవ హక్కుల శాస్త్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న భారత రాజ్యాంగాలన్నీ ఆయన చదివాడు. అన్ని చదివి ఇక భారతదేశంలో సమాజ నిర్మాణానికి స్థాపనకు పాపం ఆయన అన్ని ఆలోచనలు అందులో పొందుపరచబడలేదు. ఆయన స్టేట్ సోషలిజం కోరుకున్నాడు. భారత రాజ్యాంగం ద్వారా అంటే మొత్తం భూమి ప్రభుత్వం చేతిలో ఉండాలి, పరిశ్రమలు ప్రభుత్వం చేతిలో ఉండాలి, ఇన్సూరెన్స్ ప్రభుత్వం చేతిలో ఉండాలి, విద్య ప్రైవేట్ పరం కావద్దు, ప్రభుత్వం చేతిలో ఉండాలి, అలాగే వైద్యం ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఇవన్నీ కూడా ఆయన అనుకున్న ఆలోచనలు లేకుండా భారత రాజ్యాంగంలో లేవు, భారత రాజ్యాంగంలో పొందుపరచబడలేదు. అందుకే మనం ఈ రోజు నుండి రెండు రకాల సమాజంలోకి ఎంటర్ అవుతున్నాం. ఒకటి రాజ్యాంగ పరంగా సమానత్వంగా ఉన్నాం, ఒకటి సమాజ పరంగా అసమానత్వంగా ఉన్నాం. అది ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ రావాలంటే కొన్ని వేల సంవత్సరాలుగా అసమానతకు గురైన ఈ సమాజం, పీడిత ప్రజలు, వాళ్ళకు న్యాయం జరగకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలుస్తారు, ఈ రాజ్యాంగాన్ని కాల్చడంలో నేను మొదట ఉంటా అని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఇవాళ మానవ హక్కుల శాస్త్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది, పునర్గా డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మొట్టమొదటి మానవ హక్కుల జాతీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్. అన్ని వర్గాల ప్రజల కోసం ఆత్మజ్యోతి మన మహాత్మా గాంధీ కాదు, ఇవాళ మానవ హక్కుల పితామహుడు, ఈ దేశంలో మానవ హక్కుల పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మనల్ని మనుషులుగా చూసిన ఈ రాజ్యాంగం, మనల్ని మిగతా వాళ్ళతో సమానంగా చూసిన రాజ్యాంగం, మనకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించిన ఈ రాజ్యాంగం, మనకు స్వేచ్ఛను అందించిన ఈ రాజ్యాంగం, స్త్రీ పురుషులకు సమాన హక్కులు అందించిన ఈ రాజ్యాంగం, ఈ సమాజ నిర్మాణానికి పునాదులు వేయాల్సిన ఈ రాజ్యాంగం తొందర చేతుల్లో పరిపాలకులు ఎవరన్నా ఉంటే బ్రాహ్మణవాద చేతుల్లో 79 సంవత్సరాలుగా నలిగిపోతా ఉన్నది. దాన్ని రక్షించాలి. ఇవాళ మనం రాజకీయ అధికారం అనే మాస్టర్ కీని మనం చేపట్టాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో చేపట్టి రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగ విలువల్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి. అప్పుడు మాత్రమే ఈ మానవ హక్కులను మనం కాపాడగలుగుతాము. ఇవాళ చదువుకునే హక్కు ఉన్నప్పుడు కూడా మొత్తం ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వచ్చినాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఫీజులు విపరీతమైన ఫీజులు, 35,000 మా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులకి. ఎట్లా చదువుతారు మన పిల్లలు? ఊరు నుండి వచ్చే కూలి నాలు చేసుకునే పిల్లలు 35,000 పెట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా చదివి చదువుతారు. వాళ్ళు 10-20,000 పెట్టి హాస్టల్ ఫీజులు ఎట్లా కడతారు? ఎవరు అప్పసమ్మని లక్షల కోట్లు మిగులుతున్నాడు ఒక్కొక్కడు. ఎవరి బాబు జాగురని ఈ తెలంగాణలో ఈ భారతదేశంలో లక్షలాది కోట్లాది రూపాయలు ఎవరప్పసమ్మని దోచేస్తున్నారు. ఈ దొంగల కొడుకులను నిలదీయాల్సిన భాగం ఇవాళ మన మీద ఉంది, బాధ్యత మన మీద ఉంది. భారత రాజ్యాంగం అదే చెప్తుంది, నీ హక్కుల కోసం అనుకుంటే రావు, సింహంలా పోరాటం చేయండి అని చెప్పాడు అంబేద్కర్. మేకల్లా బలి కాకండి, సింహంలా పోరాటం చేయండి అని చెప్పాడు అంబేద్కర్. అలాగే సింహంలా పోరాటం చేయడానికి విద్యావంతులైన వాళ్ళంతా కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నాను. అంతేగాని అయ్యా కాదు సార్ బాంచాలి సార్ అంటే ఎప్పుడు
వాడి గల్లబట్టాలని నిలదీయాలి. మన హక్కులు కాపాడకుంటే వాడి గల్లబట్టి నిలదీయాలి. ఇది నీ బాధ్యత బాబు. నువ్వు కనుక నెరవేర్చకపోతే ఆ సీట్లో కూర్చోకు, రాజీనామా చేసి చేత కాకపోతే, లేదంటే వాళ్ళ కూర్చుంటే నా హక్కులు కాపాడని చెప్పేసి నిలదీయాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ నిలదీయడానికి నేను ఒక ఛానల్ ఏర్పాటు చేశాను, D6 అని. D6 ద్రవిడ మీడియా. దయచేసి మేధావులు విద్యావంతులంతా కూడా నా ప్రసంగాలు కానీ మన సమాజ విషయాలు కానీ అందులో ఉంటాయి. ఒక్క నిమిషం మీకు వీలైతే D6 ద్రవిడ మీడియాని యూట్యూబ్లో కొట్టి ఇప్పుడే ఒక్క నిమిషంలో మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. D6 ద్రవిడ మీడియా అని యూట్యూబ్లో కొట్టండి, వస్తాయి నా ప్రసంగాలన్నీ వస్తాయి. ఈవెన్ ది రెబల్ అని నా జీవిత చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా వీడియోల రూపంలో దాంట్లో ఇస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇన్స్పిరేషన్గా మన సమాజాన్ని తయారు చేయడానికి విద్యావంతులే. మా బాబాసాహెబ్ అంబేద్కర్ 10 మంది విద్యావంతులు ఉంటే చాలా దేశాన్ని మార్చాడు. కానీ లక్షలాది మంది విద్యావంతులు ఉన్నాడు ఇవాళ. లక్షలాది మంది, కోట్లాది మంది విద్యావంతులు. మరి దేశం ఎందుకు మారలేదు? ఈ దేశంలో అగ్రవర్ణాల ఆధిపత్యం, దోపిడీ కులాల ఆధిపత్యం ఎందుకు కొనసాగుతుంది? దోపిడీ వర్గాల ఆధిపత్యం ఎందుకు కొనసాగుతుంది అంటే ఇది విద్యావంతుల తప్పు. విద్యావంతులు మౌనంగా ఉన్నంత కాలం ఈ దేశంలో అన్యాయం కొనసాగుతూనే ఉంటాయి. ఒక సామాన్యుడు, ఒక తెలంగాణ శ్యామ్ అనే సామాన్యుడు, ఒక సామాన్య పిల్లాడు ఇవాళ మార్వాడి గోబ్యాక్ అన్నందుకు లక్షలాది మంది మార్వాడి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆ తెలంగాణ శ్యామ్ లాంటి వాడు ఇవాళ లీడర్ కావాల్సిన అవసరం ఉంది. లీడర్ కావాల్సిన అవసరం ఉంది. ఈ సమాజాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కోరుకుంటూ, తప్పకుండా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సమత రాజ్య నిర్మాణమే లక్ష్యంగా RPI ఈ దేశంలో ఉన్న అసమానతలకు వ్యతిరేకంగా కొట్లాడుతుంది. మీరు విద్యావంతులు ఎవరైనా సరే నా పార్టీలో చేరాలనుకుంటే నా నంబర్ మీ అందరికీ వస్తుంది. విజిటింగ్ కార్డ్ ఇస్తారు మన వాళ్ళు, వీలైతే రాసుకోండి. 9390119889 9390119889 అనే నా యొక్క విజిటింగ్ కార్డు కూడా మన వాళ్ళకు ద్వారా ఇస్తాను. తప్పకుండా మన సమాజం, నేనైతే వ్యక్తిగత లాభాల కోసం రాలేదు, రాజకీయాలకి సంపద కోసం రాలేదు. నాకంటే నా ప్రొఫెసర్ కంటే గొప్ప పోస్ట్ కాదు. MP అయినా MLA అయినా నాకంటే తక్కువ జీతమే ఉంటుంది. దాన్ని నా జీతం కంటే తక్కువ జీతమే ఉంటుంది. ఆ MP కావచ్చు, MLA కావచ్చు, ఆయన సంపాదించడం వేరు, అక్రమ సంపాదన వేరు. కానీ అంతకంటే గొప్ప పదవి, వాళ్ళకంటే గొప్ప పదవి వాళ్ళ వదులుకొని ప్రజాసేవ చేయడానికి వచ్చిన కాబట్టి మీ అందరూ ఆశీర్వదించాలని, మీ ఆశీర్వాదము, మీ సపోర్టు తప్పకుండా మన సమాజాన్ని బలపరితం చేస్తుంది, మానవత్వాలు కాపాడుతుంది, రాజ్యాంగాన్ని కాపాడుతుంది తెలియజేస్తూ ఈ అవకాశం తప్పుడు సిద్ధాంత అతని గ్రూప్కు పేరు నా జై భీమ్ తెలియజేస్తాను, ముగిస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ, జై సామాజిక.